గ్రీటింగ్స్ నేను జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తునామమున శుభవందనములు. చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుకునకు సెలవేమని ఆయన అడగగా, యేసు అతన్ని చూసి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకోననిమ్ము అని చెప్పాను. చూసారు, ఇక్కడ యేసయ్య సువార్త తీసుకుంటూ వెళ్తున్నప్పుడు పిలిచినప్పుడు ఒకే పిలుపు లోపడతారు. యేసు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, మత్తయి నన్ను వెంబడించమంటే వెంబడిస్తారు, పేతురు వెంబడిస్తారు. కానీ ఒక శిష్యుడు అంటాడు, ఏమంటాడు? మొదట నా తండ్రిని పాతి పెట్టుకోవడానికి సెలవు ఇమ్మని అడుగుతాడు. కాబట్టి మీరు చేసే ఉద్యోగం చేసుకోండి, మీరు చేసే వ్యాపారం చేసుకోండి, వృత్తి పని కానీ చేసుకోండి, కానీ క్రీస్తు కూడా కొంచెం కేటాయించండి. ఇక్కడ చూసి ఒక అతను ఏమంటాడు? మృతులు తమ మృతులు పాటికొట్టడం నన్ను వెంబడించమని చెప్పాను. కాబట్టి మీరు చేసే ఉద్యోగము కానీ మీరు ఏదే కానీ అధికంగా దేన్ని ప్రేమించదు. క్రీస్తు ఏమన్నాడు? నాకంటే ఎక్కువ తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యని కానీ దేన్ని ప్రేమించిన పాత్రుడు కాదన్నారు. కాబట్టి మోషే పదవిలో మొదటి ఆజ్ఞ ఉంది, నీ దేవుని నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వేస్తున్న ఉద్యోగం నెలకు మీకు 25,000, నెలకు 40,000, 80,000 వస్తున్నాయా? ఉద్యోగాన్ని అధికంగా ప్రేమించినా కానీ దేవుడు సహించుకోడు. అబ్రహాం చూసినావా, 25 సంవత్సరాలు ప్రాధాన్యంగా చేయంగా ఇస్సాకు జన్మిస్తాడు. వృద్ధాప్యంలో అతనితో ఆడుకుంటాడు, ముద్దాడుతాడు, అతన్ని లాలిస్తాడు. అబ్రహాం మొదటి ప్రార్థన లేదు, నీ కొడుకు నాకు బలి కావాలంటాడు. చూసిరా, 20 సంవత్సరాలు ప్రార్థన చేసిండు. జన్మించిన తర్వాత అదే రకంగా ప్రార్థన లేకనే అబ్రహాం టెస్ట్ చేస్తాడు. కాబట్టి చాలామంది ఉద్యోగం లేని వాళ్ళు మందిరంకి వస్తారు, ప్రతి ఆదివారం కానీ మధ్యలో ఉపవాస ప్రార్థనలకు కానీ దశమ భాగాలు ఇస్తారు, మందిరంకి వస్తారు, మందిరం పనులు చేస్తారు, రకరకాల గృహ కూడికలు కట్టి వెళ్తారు. ఉద్యోగం వచ్చిందా, ఇక డబ్బు వెనుకల పరిగెత్తుంది మనస్సంతా. కారు కావాలి, ఒక కారు ఉన్న ఇంకో కారు కావాలి, బంగ్లా కావాలి, ఇంకో బంగ్లా ఇంకో బంగ్లా కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఉద్యోగాన్ని మంచిగా చేయాలి. ఇటు దేవుని స్తుతించడం మర్చిపోతారు, ఆదివారం ముందుకోవడం మర్చిపోతారు. ఎందుకంటే సోమవారం శనివారం వరకు టైర్డ్ అయిపోతారు కదా. అట్లనే కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏముంది, 8 hours, 8 గంటల కంటే ఎక్కువ ఇచ్చారనుకోండి, దానిలో మీకు ఆశీర్వాదం ఉండదు. సామెతలు 10:22, యెహోవా ఆశీర్వాదం నరుల కష్టించిన ఆశీర్వాదం అధికం కాదు. కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగం 8 hours కంటే ఎక్కువ కేటాయించకండి. ఒకవేళ లేని పరిస్థితుల్లో ఉండదంటే ప్రార్థన చేసి దేవుని అడగండి, దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని ఓపెన్ చేస్తాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మోషే పదవిలో మొదటి ఆజ్ఞ, నీ దేవుడిని నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మీ ఉద్యోగం వచ్చినా, మీకు కొత్తగా 2 వీలర్ కొన్నా, కొత్తగా కారు కొన్నా, మనస్సంతా ఒక వారం రోజులు, 15 రోజులు, నెల రోజులు దాని మీదనే ఉంటుంది. కొత్తగా ఇల్లు కట్టినా కానీ టైల్స్ ఎలా, దానికి మార్బుల్స్ ఎలా, ఇప్పుడు జిప్సం వచ్చింది, దానికి డిజైన్ ఎలా, ఇదంతా నీటి బుగ్గ లాంటి జీవితం. ఈ నీటి బుగ్గ లాంటి జీవితంలో ఎన్ని డిజైన్లు అవసరమో, మన ఆత్మీయ జీవితానికి డిజైన్లు ఉండాలి. ఏ విధంగా సువార్త చెప్పాలి, ఏ విధంగా క్రీస్తు ప్రేమను తెలియచేయాలి, ఎవరికి కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, కాబట్టి వాళ్ళకు వస్త్రాలు లేని వరకు వస్త్రాలు ఇవ్వడం, భోజనం ఆకలిగా ఉన్న వాళ్ళకు భోజనం పెట్టడం. క్రీస్తముడు, నేను ఆకలి కొంటే నాకు భోజనం పెట్టరి, దప్పి కొంటే నాకు దాహం ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, వస్త్రహీనత నాకు వస్త్రాలు ఇస్తారు అంటారు. కానీ ఇప్పుడు వాహనాలను, ఇళ్లను, బ్యాంక్ బ్యాలెన్స్ను, ఈ మూడింటికన్నా మంచి చేసిన కష్టం అంతా అక్కడనే పోతుంది. సో ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్, హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మిమ్మల్ని పరీక్షించుకోండి, మీ యొక్క ఆత్మీయ జీవితము ఎలా ఉంది. కాబట్టి మీరు చేసే స్తుతి కానీ ఆరాధన కానీ పర్ఫెక్ట్గా ఉండేట్లు చూసుకోండి. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి, ముందుకెళ్ళండి, పరిశుద్ధ గ్రంథం చదవండి. ఎందుకంటే మీరు ఎక్కడ మీటింగ్స్ అటెండ్ అయినా, మినీ క్రిస్మస్ కానీ ఏ చిన్న మీటింగ్లు అయినా కానీ ఆ ఉన్న ప్రాంతాన్ని దీవించండి. ఓకే, ఫలించండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.
మరి నేను ఎక్కువగా స్టార్టింగ్లో నూతనంగా క్రీస్తుని అంగీకరించినప్పుడు నన్ను మార్చింది. చింతించికే ఓ మనస క్యాసెట్, మొర్రపెట్టుము మానవ మేలుకు, యేసు రక్తం మాసపత్రిక. నాకు బాప్తీసం ఇచ్చిన పాస్టర్ అంటే లాజరస్ అని ఒక టీవీ ఛానల్. మైటీ రివైవల్ వస్తుంది. నాకు నూతనంగా అంగీకరించినప్పుడు అమృత బ్యూలా, డేవిడ్, కన్నూరి మోజెస్ వీళ్ళ సహవాసం నుండి ఎదిగినప్పుడు నాలో చాలా మార్పు వచ్చింది. వినడం వల్ల విశ్వాసం అధికం. కాబట్టి మీరు మీ యాజకుల ఇచ్చిన సండే మెసేజ్ రికార్డ్ చేసుకోండి, అది మళ్ళీ నెంబర్ వేయండి, రిపీట్ చేసుకోండి. అట్లా ఆ విధంగా ఆత్మీయంగా ఎదగచ్చు. ఫలించండి, ముందుకెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.